వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా, నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా, మనసున్న మంచి దేవా. కీర్తన 139:23 దేవా, నీవు నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఇది చాలా అద్భుతమైన ప్రార్థన, ప్రతి విశ్వాసి చేయవలసిన ప్రార్థన. భక్తుడు దావీదు ఈ ప్రార్థన చేశాడు. ఆధ్యాత్మిక జీవితంలో మనం పరీక్షించబడటానికి 3 ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. అవి ఏంటంటే, మొట్టమొదటిది హృదయం, రెండవది ఆలోచన, మూడవది మార్గం. ఈ 3 మన వ్యక్తిగత జీవితంలో క్రమమైన రీతిలో ఉంటే మన ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉన్నట్లే. అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రం చేసుకోవాలని సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవారు ఎవరు అన్నది బైబిల్లో, ఇర్మియా గ్రంథంలో. దాని గురించి ఆలోచన చేయట్లేదు, కానీ హృదయమే నీ ఆధ్యాత్మిక జీవితం ఎలాగుందో చూపించేది. అందుకని గుండె నిండా దేవుని వాక్యం ఉందనుకోండి, ఆ వాక్యము నీ నోటి ద్వారా, నీ క్రియల ద్వారా, నడవడి ద్వారా ఆ వాక్యపు యొక్క ఫలాలు కనిపిస్తాయి. అందుకని కీర్తనాకారుడు 119:9 మనం చూస్తాం, యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా అని. అలాగే 119:11 మనం చూస్తాం, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. హృదయంలో వాక్యం ఉంటే అబ్బా, ఆ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందండి. మాటలు మారిపోతాయి, చూపులు మారిపోతాయి, క్రియలు మారిపోతాయి, నడవడి పారిపోతుంది. హృదయం మారితే మన ప్రవర్తన మారిపోతుంది. కాబట్టి హృదయంలో వాక్యాన్ని నింపుకుందాం. అందుకని దావీదు, నా హృదయాన్ని పరిశోధించు, ఆ తర్వాత నా ఆలోచనలు తెలుసుకో. ఆలోచనలు ఎలాగున్నాయి? మనిషిని ఆలోచనలు కేవలం చెడ్డవి అని ఉంది బైబిల్లో. దేవుని వాక్యమే మన ఆలోచనల్ని వివేచిస్తుంది, మన ఆలోచనల్ని గుర్తిస్తుంది. కాబట్టి మన ఆలోచన సరి అయిందిగా ఉందా, వేరుగా ఉందా ఒకసారి పరీక్షించుకోవాలి. నేను ఏ మార్గంలో ఉన్నాను? దేవుని మార్గంలో ఉన్నానా, సాతాను మార్గంలో ఉన్నానా, నా ఇష్టమైన మార్గంలో ఉన్నానా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. మరలా చెప్తున్నాను, మన ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పరీక్షించుకోవటానికి హృదయము, ఆలోచనలు, మార్గం, ఇవి మనం పరీక్షించుకుంటే ఆధ్యాత్మిక జీవితం ఆరోగ్యకరంగా ఉంటుంది. ప్రార్థన. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. పితబడిన మాటలు మా అందరి హృదయాలు నీరుకట్టి ఫలింపచేయండి. ప్రతినిత్యము మా హృదయాల్ని పరీక్షించుకునేవారిగా, పరిశోధించుకునేవారిగా ఉంటూ సహాయం చేయండి. మా హృదయము, మా మార్గము, మా ఆలోచనలు పరీక్షించుకొని చక్కగా నడిచే కృప ఇవ్వమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.